ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHPలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేనకు కేటాయించినటువంటి 21 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి వరకు 19 స్థానాలను కేటాయించగా ఇంకా అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు ఎవరిని కేటాయించకపోవడానికి అసలు రీజన్ ఏంటి? అలాగే ట్విట్టర్ వేదికగా బీజేపీ నేత, సినీ నటుడు అయినటువంటి నరేష్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అధికార పక్షం మారే ముందు రక్తపాతం జరుగుతుంది అని నాకు అనిపిస్తుందంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే జనసేనకి ఇచ్చినవి 21 స్థానాలే అయినప్పటికీ కూడా అందులో ఇంకా 2 స్థానాలకి ఎవరిని కేటాయించకుండా అలానే అట్టిపెట్టి ఉంచారు. ఎందుకని ఎవరిని దాన్ని ప్లేస్ చేయలేకపోతున్నారు? డెఫినెట్గా అంటే పార్టీ నుంచి, బీజేపీ నుంచి, టీడీపీ నుంచి కొంతమంది, వైసీపీ నుంచి కొంతమంది ప్రముఖులే ఇటు అక్కడ సీట్లు రాకపోవడం కావచ్చు, ఏదైనా పారామీటర్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చి కావచ్చు, జనసేన పార్టీ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. కాకపోతే ఇక్కడ మొదటి నుంచి ఉన్న పార్టీ పనిచేసిన వాళ్ళు కూడా కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది జనసేనలో. అటువంటిది ఆ స్థానాలు మీరు అన్నట్టు 19 స్థానాలు ఇప్పటివరకు ప్రకటించారు. 2 స్థానాలు అవనిగడ్డ చాలా కీలకమైంది. డెఫినెట్గా అది గెలిచే సీటు. మొన్నటిదాకా అంబటి తిరుపతి రాయుడు పోటీ చేస్తున్నారు, తర్వాత బాలశౌరి గారు అబ్బాయి అన్నారు, ఇప్పుడు బండెడ్డి రామకృష్ణ. ఆయన మొదటి నుంచి పార్టీని కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా జనసేన నుంచి ఉన్నాడు. ఆయనకి సీటు కేటాయిస్తారనుకున్న సమయంలో నిన్నగాక మొన్న సుమన్ టీవీలో కూడా ఇంటర్వ్యూలో చూశాను నేను. ఆయన వాళ్ళ భార్య కూడా చాలా ఏడుస్తారు, నేను మొదటి నుంచి పార్టీని కనిపెట్టుకుని ఉన్నాం, మాకే టికెట్ ఇస్తారన్నారు. ఇదే సమయంలో ఊహించిన విధంగా మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ గారిని ఇక్కడ తీసుకురావటం, ఈ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మరి ఆయనకే సీట్ ఇస్తే మా పరిస్థితి ఏందని వాళ్ళ అసమ్మతి తెలియజేశారు. మరి ఆయనకి సీట్ ఇస్తారా మండలి బుద్ధప్రసాద్కి, టీడీపీ నుంచి వచ్చిన అతనికి, లేకపోతే మొదటి నుంచి పార్టీకి కష్టపడి పనిచేసిన బండెడ్డి రామకృష్ణ గారికి ఇస్తారనేది వేచి చూడాలి. అది పవన్ కళ్యాణ్ గారికి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అంటే ఆల్రెడీ ఎలక్షన్ డేట్స్ కూడా దగ్గరకు వచ్చేబోతుంది. ఇంకొక మాక్సిమం ఒక 35 days 40 days ఉంది. ప్రచార కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఈ స్థానాలకు ఎవరిని కేటాయించకపోతే వాళ్ళు కూడా ప్రచారం చేసుకోవాలి, డెఫినెట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పాలకొండ నుంచి కూడా టీడీపీలో ఉన్న అతన్నే ఆహ్వానించారు జనసేనకి. మరి అది కూడా అక్కడ ఇస్తే అక్కడ పోటీ చేసే జనసేన చేయాలన్న ఆలోచన ఎన్నాళ్ళ నుంచి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏమవుతుందంటే చాలా కాలం చాలామంది విశాఖపట్నం పంచకల్ రమేష్ గారు వైసీపీ నుంచి వచ్చిన ఆయనకి టికెట్ ఇచ్చారు. లేకపోతే ఇక అక్కడ విశాఖ వెస్ట్ నుంచి, ఇటు చూసుకోండి భీమవరం నుంచి పులపతి రామాంజనులు టీడీపీ నుంచి వచ్చిన ఆయనకి ఇచ్చారు. ఇకపోతే తిరుపతి చూడండి అరణ్య శ్రీనివాసులు వైసీపీ నుంచి వచ్చిన ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఈయన కూడా టీడీపీ నుంచి ఇక్కడికి వచ్చాడు మండలి బుద్ధప్రసాద్. మరి ఆయనకు కూడా ఇస్తే ఎక్కడికక్కడ పార్టీ కోసం నమ్మకని ఇన్నాళ్ళు నడిచేవాళ్ళు, కానీ వాళ్ళకి కష్టపడే వాళ్ళకి కూడా కాకుండా ఆయా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు తీసుకుంటే ఎలా అనేది కింద స్థాయిలో కార్యకర్తలు కూడా అసమ్మతి ఉన్నది. అది మరి ఏ విధంగా రెక్టిఫై చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నది. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే పొత్తు ధర్మం ప్రకారం త్యాగం చేశారు. 50 సీట్లు కాదు, 40 సీట్లు కాదు, చివరికి 24 అన్నారు. 24కి 21 వచ్చింది. 21లో కూడా వచ్చేవాళ్ళు వైసీపీ వాళ్ళే, టీడీపీ వాళ్ళు ఉంటే మొదటి నుంచి 10 సంవత్సరాలు నడిచి ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి విధానాలు నచ్చి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని సాటిస్ఫై చేయగలరా? నిన్నగాక మన విజయవాడ వెస్ట్ చూడండి, ఆయన కూడా మనం చూసాం. పోతిని మహేష్ ఆయన టికెట్ వస్తుంది అనుకుంటే డైరెక్ట్గా అక్కడి నుంచి దిగారు, ఢిల్లీ నుంచి. సుజనా చౌదరి గారు టికెట్ తీసుకున్నాడు బీజేపీ నుంచి. లేకపోతే అనకాపల్లి నాగబాబు గారు పోటీ చేస్తారనుకుంటే ఏదేమైనా కూడా టీడీపీ 144 స్థానాలకి, అందులోని కూడా చాలా టఫ్ స్థానాలు ఉన్నప్పటికీ కూడా టీడీపీ కేటాయించేసింది, ఫటాఫట్ తేల్చేసింది. 10 స్థానాలు ఇచ్చిన బీజేపీ కూడా తేల్చేసింది. ఇక్కడ జనసేన ఉండిపోయింది. బలమైన అభ్యర్థులు అంటున్నారు. బలమైన అభ్యర్థులు అనే ఒక మాటతో జనసేనని మళ్ళీ నిర్వీర్యం చేసేసి టీడీపీ నుంచి 140గా కాకుండా ఇప్పుడు సీఎం రమేష్ అయినా టీడీపీ నుంచి అక్కడ పెరిగిన మొక్కే. ఆ తర్వాత బీజేపీకి వెళ్ళి సీట్ తెచ్చుకున్నాడు. సుజనా చౌదరి కూడా టీడీపీ అక్కడ సీట్ తెచ్చుకున్నారు. పోతిని మహేష్ లాంటి వెళ్ళిపోయారు. అదేవిధంగా విశాఖపట్నం చూడండి, తమ్మిరెడ్డి శివశంకర్ గారు, బొలిశెట్టి సత్య మొదటి నుంచి పార్టీకి ఉన్నవాళ్ళు, వాళ్ళు పెందుర్తి టికెట్ వాళ్ళని అనుకున్నారు. లేకపోతే గాజువాక బొలిశెట్టి సత్య అనుకున్నారు. గాజువాక ఇవాళ టీడీపీకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏదైతే దర్శిలో అనుకున్నారు, దర్శి గిద్దలూరు వస్తుందని, ఆ మంచి స్వాములు వీళ్ళకిస్తారని అక్కడ పోయింది. లేకపోతే నెల్లూరులో ఒక సీటు కూడా లేదు. తిరుపతి వచ్చేసరికి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. ఇక రాజంపేట సీట్ అనుకుంటే రాజంపేట కూడా టీడీపీకి లేదు. ఇక ఏ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 21 సీట్లు కూడా టీడీపీ వాళ్ళు చూడండి, వాళ్ళంతా తెలివితేటలుగా వాళ్ళు చేర్చి అక్కడ సీట్లు తెచ్చుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక్కడ ఎవరు ఇప్పుడు త్యాగాలకు బాగా సిద్ధపడి చాలా కోల్పోయింది ఎక్కువగా ప్రజల్లో అంటే పవన్ కళ్యాణ్ గారు కనపడతారు. మరి దాన్ని తగ్గట్టు రేపు ఆయనకి 21 స్థానాల్లో పోటీ చేసి ఓరావరిలో ఆయన పిఠాపురం గెలవబోతున్నాడు అక్కడ మెజార్టీతో. 21 సీట్లు డెఫినెట్గా 15 స్థానం గెలిచే అవకాశం ఉంది. 15 తక్కువ కాకుండా గెలుస్తాడు. ఆ 15 సీట్లే రేపు కీలకం అవుతుంది.
ఏది రేపు అధికారులు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఆ 15 బీజేపీ 10 స్థానాలు పోటీ చేస్తుంది, ఒక 4 స్థానాలు గెలవచ్చు. ఆ 15, 19 స్థానాలే రేపు అధికారులు ఎవరైనా 89 మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే హోరాహోరీ ఏదనుకున్నా వైసీపీ వాళ్ళు 175 సీట్లు అంటున్నారు, టీడీపీ వాళ్ళు 120 సీట్లు వస్తాయి అంటున్నారు. అది అంత తేలిక కాదు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు బట్టి. హోరాహోరీ పోరులో ప్రతి సీటు కీలకమే. అప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ గారు ఉంటాడు. కాబట్టి ఆ ఓటు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. ఇక్కడ సీట్లు రాని వాళ్ళకి సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంది. వాళ్ళు పిలిచి మాట్లాడి రేపు ఈ కూటమి వస్తే మేము చేస్తామనే ఆ నమ్మకాన్ని వాళ్ళు కలిగించాలి. ఇప్పుడు అక్కడ పితాని బాలకృష్ణ ఆయన కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మొదటి నుంచి చెట్టిబలిజ సమాజానికి చెందిన పోలీసు అధికారి మొదటి నుంచి ఉన్న ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చాలామంది వదిలిపెట్టి వెళ్తా పార్టీని తిట్టి వెళ్తున్నారు. దానివల్ల కొద్దిగా మైనసే కదా. ఒకవైపు ముద్రగడ ఇతను ఓట్లేదని చెప్పి అతను తిరుగుతున్నాడు. ఏదేమైనా కానివ్వండి ఈ ఎలక్షన్స్లో చాలా అతి చూసి ఎవరైతే మొదటి నుంచి మనతో నడిచారో అంటే జనసేన పార్టీతో ఆ అభ్యర్థులను పిలిచి మాట్లాడాలి అధ్యక్షుడే. అండ్ వీళ్ళు ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద బ్లేడ్లతోటి నా సిబ్బంది పైన నా పైన బ్లేడ్లతో దాడి జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు ఇటీవల చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ నరేష్ గారు ట్వీట్ మనం చూడొచ్చు. సో ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేసింది, అధికార పార్టీ మారే ముందు రక్తపాతం చేసే అవకాశం ఉందని ఆయన ఆ మాటల్లో ఆంతర్యం ఏంటి, ఎందుకట్లా అనాల్సి చాలా అంటే ఆయన చెప్పిన మాటలను బట్టి ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో రాబోయే రోజులు ఏం జరగబోతుందనే ఒక భయంకరమైన వాతావరణం ఉంటుందా అనేది కూడా కలుగుతుంది అందరిలో. మీరు చెప్పింది కరెక్ట్, 100% కరెక్టే. పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పినట్టుగా నా మీద బ్లేడ్ జరిగి అంటే సర్జికల్ నైఫ్స్తో మమ్మల్ని నాకు సెక్యూరిటీ వాళ్ళని కూడా ఇచ్చేస్తున్నారు, అయినా నన్ను తెలుసు అధికార పార్టీ ఏదైనా చేయగలదు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారని ఇది ప్రజలు ఆయన మీడియా ద్వారా తెలియజేశాడు. సర్టన్ టైంలో అదే సమయంలో 2 రోజులకే ఇతను కూడా బీజేపీలో కీలకమైన నేతగా ఉన్నాడు. అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాడు, ఇప్పుడు బీజేపీలో నరేష్ గారు ఉన్నారు మొన్నటిదాకా. ఆయన చెప్పిన మాటని ఒక రకంగా ఆశ్చర్యం. ప్రభుత్వం మారే క్రమంలో ఎలక్షన్ టైంలో రక్తపాతం జరిగే అవకాశం ఉందంటే ఒక రకంగా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. అంటే మరో బీహార్ ఆంధ్రప్రదేశ్ కాబోతుందా అనేది ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత అధికార పక్షానికి, అదే సమయంలో సెంట్రల్ గవర్నమెంట్. ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుందంటే ఈసారి ఏపీలో ఎలక్షన్స్ అసలు సవ్యంగా జరిగే అవకాశం ఉందా లేదా అని అనే సందిగ్ధత హోరావరిగా జరగబోతుందనేది అర్థమవుతుంది. ఎవ్వరు ఇది లాస్ట్ ఛాన్స్ బీజేపీకి. అదే సమయంలో బీజేపీ కంటే టీడీపీకి లాస్ట్ ఛాన్స్. బీజేపీ సెంట్రల్లో చిన్నగా 6 ఎంపీలు పోటీ చేసి చివరికి జనసేన టీడీపీతో కలిపి 10 ఎమ్మెల్యేలు గెలవాలని వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు దాని ఉనికిని కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా త్యాగాలకు సిద్ధపడి ఎట్లయినా జగన్మోహన్ రెడ్డి గారు దించాలని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికంటే ముఖ్యం ఎవరికంటే టీడీపీకి జీవనమరణ సమస్య. ఈ ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. గెలవకపోతే క్యాడర్ కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచిస్తాడు చూసుకోవాలా. వీళ్ళకి సెంట్రల్ ఫోర్స్లో బీజేపీ కూడా కలిసి వెళ్తున్నారు కాబట్టి కూటమి రక్షణ, ఆయా నాయకులకు రక్షణ కల్పించుకోవాలి. సెంట్రల్ ఫోర్స్ను కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చి ఎలక్షన్స్ జరిపించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మనుషుల్నే అధికార పార్టీ ప్రతిపక్షాల నాయకుల్నే చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే, రక్తపాతం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండే అంటే లా అండ్ ఆర్డర్ అనేది కాపాడాల్సిన బాధ్యత పోలీసులది. అదే సమయంలో ఎలక్షన్ కమిషన్ మానిటరింగ్ చేయాలి. ఆయా కలెక్టర్లు, ఎస్పీలు కూడా జాగరూకతతో ఉండాలి. ఎందుకంటే చట్టం దృష్టిలో ఎవరైనా సమానంగా ఉండాలి. ప్రజల దగ్గరికి ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు. ప్రజాక్షేత్రం వెళ్ళినప్పుడు జరిగితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమవుతుంది? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి జాడి జరిగిందనుకోండి, అది మరో రంగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకు బీబీసీలో చూపించారు చాలా ప్రపంచవ్యాప్తంగా. మరి అంతగా మించి 10 దారుణంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ప్రతిపక్షాలను కాపాడాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగంది. అదేవిధంగా ఇప్పుడున్న అధికార పార్టీ ముఖ్యమంత్రి గారిది. ఈ ఎలక్షన్ కమిషన్ చేతిలో పవర్స్ ఉన్నాయి కాబట్టి ఆయనకి సెక్యూరిటీ కల్పించాల్సింది. ఇంకొక వైపు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. నిజమే, ప్రజానాయకుడు ప్రజాక్షేత్రంలో ఆయన పాదయాత్ర చేస్తే ప్రజలు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఇట్లా సెక్యూరిటీని కల్పించుకుంటే వాళ్ళని కూడా బ్లేడ్లతో కోసే పరిస్థితి అంటే మరి ఎట్లా? ఆయనకి రక్షణ లేకపోతే సామాన్య మానవులకి ఆంధ్రప్రదేశ్లో రక్షణ ఎలా ఉంటుంది? కాబట్టి ప్రభుత్వం ఎవరైనా గెలిపోవటంలో సహజం. పోటీ చేస్తారు. మీరు ప్రభుత్వం మంచి చేయకపోతే చేయలేదని అడుగుతారు. అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. చెప్పకుండా రివర్స్లో వెళ్ళిపోయి ఆ మనిషిని లేకుండా చేయాలని రకరకాల ప్రయత్నాలు సానుభూతి పరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చేయటం అనేది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. చట్టం తన పని తాను చేసుకుందన్నట్టుగానే వ్యవహరిస్తే బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అంశంపై మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.